5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉంది? ఆయన పనితీరు కానీ, సచివాలయం వాలంటీర్ వ్యవస్థ కానీ, ఆయన తీసుకొచ్చిన మొత్తం అన్ని పెట్టిందానికి ఎట్లా ఉంది? ఏంటి మీరు ఎలా? ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన నాకు అనుభవం ఉండి ఒక 7 ముఖ్యమంత్రులు అనుభవం ఉంది నాకు. ఈ 7 ముఖ్యమంత్రుల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన మేము ఎప్పుడు చూడలే. రాజశేఖర రెడ్డి గారితో సహా రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన వేరు, జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన వేరు. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అంటే ఒక సామాన్య మానవుడు కూడా ఒక అందుబాటులో ఉండి, ఒక సామాన్య మానవుడు ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఇంటికి వచ్చి, ఒక రేషన్ కార్డు కావాలంటే ఇంటికి వచ్చి, ఒక మెడిసిన్ కావాలంటే ఇంటికి వచ్చి, ఒక అవ్వాతాతలకు ముసలు లేని పరిస్థితులలో ఉండి ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు ఒక రేషన్ కార్డు కావాలంటే నెలల తరబడి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన తర్వాత, ఒక ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కేంద్రాలకు తిరగాల్సిన పరిస్థితి. అదే ఇప్పుడు ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అదే ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఒక 15 రోజులు పట్టేది. ముందు రోజు అందరినీ వరుసలు కొంతమంది పెన్షన్లు ఇచ్చేది ఎవరికి? 65, 70, 60 సంవత్సరాల వయసు వాళ్ళకు, అన్ని అనారోగ్యాలతో ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు. వాళ్ళు వెళ్ళి ఈ ఎండల్లో నిలబడి చాలా మంది కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పని ఏంటి? కరెక్ట్ గా 4ంటికల్లా 5ంటికి తలుపు తట్టి చిరునవ్వుతో పలకరించి గుడ్ మార్నింగ్ పెట్టి పెన్షన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అని అంటే మన దేశంలోనే జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక నమ్మకం, ప్రజలకు చేసినటువంటి మేలు, ప్రజలకు తీసుకున్నటువంటి పథకాలు ఇవన్నీ ప్రజలకు చేరాయి కాబట్టి ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే 175 175 గెలుస్తామనేది ఆయన నమ్మకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.